Hi dear students, welcome back to our channel NvinayKumar Basics of Physics. This is the right place to learn. Children, as part of Eamcet videos, we are discussing so many questions which are given in the previous examinations. So as part of that, in this video we are going to discuss about the dual nature of radiation and matter. సో ఏవైతే మన ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ దేనికి సంబంధించి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ అనే చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ చాప్టర్లో మెయిన్గా 3 టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. ఒకటి డి బ్రోగ్లీ వేవ్లెంత్, నెంబర్ 2 వర్క్ ఫంక్షన్, నెంబర్ 3 అండ్ ఐన్స్టీన్స్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్. సో బేస్డ్ ఆన్ దీస్ 3 క్వశ్చన్స్ the main questions are given in the previous examinations. సో ఇది కూడా కాన్సెప్ట్ తక్కువ ఉన్నటువంటి చాప్టర్, బట్ 1 మార్క్ కంపల్సరీ క్వశ్చన్ చాప్టర్. సో కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఒకవేళ పొరపాటున ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఆ ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ చాప్టర్ నేమ్స్తో ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది. వాటిని చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అవసరమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఓకేనా? ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి మనం వెళ్దాం. లుక్ హియర్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద పార్టికల్ హ్యాస్ ద షార్టెస్ట్ de Broglie wavelength? Which of the particle has shortest de Broglie wavelength? Which of the particle has shortest de Broglie wavelength? And options are given: proton, electron, alpha particle and x-rays. And this is a question is given in the 4th August 2021 shift 1. సో ఈ క్రింద పార్టికల్స్లో ఏ పార్టికల్స్కి de Broglie wavelength తక్కువ ఉంటుందని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏంటి? ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ ఆల్ఫా పార్టికల్, ఎక్స్రేస్. సో మనకి de Broglie wavelength ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h by p. Lambda is equals to h by p. Again p means what? S. H by mv. H by mv. And what I have read simply, lambda is proportional to 1 by m. Which is having more mass, that should be having wavelength is less. That's why among the 4 particles, alpha particle has the more mass. That's why it is having least de Broglie wavelength. That's why third option is the right one, children. See the next question, children. This is also based on the photo Einstein's equation or Einstein's photoelectric equation. See the question. ఇది మనకి 4th August 2021 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఏ మెటల్ ఈజ్ h nu naught. ఒక మెటల్ ఉంది, ఆ మెటల్ నుంచి మనకి వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ వాట్ వీ కాల్ వర్క్ ఫంక్షన్. ఒక మెటల్ సర్ఫేస్ నుంచి మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీని ఏమంటాం? వర్క్ ఫంక్షన్ అంటాం. సో ఎంత ఇచ్చాడు వర్క్ ఫంక్షన్? h nu naught అన్నాడు. ఇక్కడ న్యూ నాట్ ఏమవుతుందంటే నథింగ్ బట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఏ మెటల్ ఈస్ h nu naught అండ్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఫాల్స్ ఆన్ దిస్ మెటల్. దీని మీద ఏవైతే ఇన్సిడెంట్ అవుతుందో ఆ ఇన్సిడెంట్ అవుతున్నటువంటి లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంట? న్యూ అట. ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ విల్ టేక్స్ ప్లేస్ ఓన్లీ. మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ఏంది? ఒక మెటల్ ఉంది, ఆ మెటల్ యొక్క వర్క్ ఫంక్షన్ h nu naught, ఆ మెటల్ మీద ఫ్రీక్వెన్సీ న్యూ అనేది లైట్ ఫ్రీక్వెన్సీ ఎంత? న్యూ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. అయినప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగాలి అంటే ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ విల్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇఫ్. ఎప్పుడు జరుగుతుంది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? సో అప్పుడు మనకి కండిషన్స్ ఇచ్చాడు. ఒకటి న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూ నాట్, న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 2 nu naught అండ్ న్యూ ఈజ్ లెస్ దాన్ న్యూ నాట్ అండ్ న్యూ ఈజ్ లెస్ దాన్ న్యూ నాట్ బై 2. ఇక్కడ చెప్పే ఆల్రెడీ న్యూ నాట్ అంటే ఏంటి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. మనం మెటల్ సర్ఫేస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కావాల్సినటువంటి మినిమం ఫ్రీక్వెన్సీనే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో మనకి ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ అనేది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉంటుందా? ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ అనేది డబుల్ టైమ్ 2 nu naught కన్నా ఎక్కువ ఉంటుందా? ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ అనేది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటుందా? ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ అనేది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీలో ఆఫ్ ఉంటుందా అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ రావాలంటే మనకి ఐన్స్టీన్స్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్ మనకు తెలిసి ఉండాలి. ఏంటది? E ఈజ్ ఈక్వల్స్ టు h nu naught ప్లస్ ఆఫ్ mv స్క్వేర్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వాట్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ దట్ షుడ్ బి
ఈక్వల్స్ టు ది వర్క్ ఫంక్షన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్ కదా. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే మనం హెచ్ న్యూ ఈస్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ ఆఫ్ ఎంవి స్క్వేర్. క్లియర్? ఫ్రమ్ దట్ వాట్ రైట్ m of mv square is nothing but kinetic energy, that is what h nu minus h nu naught. సో మనము హెచ్ న్యూ నుంచి హెచ్ నాట్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నామంటే ఇక్కడ హెచ్ అంటే ఫ్లాంక్స్ కాన్స్టెంట్ కదా, కావాలంటే రాద్దాం ఆఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, హెచ్ ఇంటూ న్యూ ఆఫ్ న్యూ మైనస్ న్యూ నాట్ రాయొచ్చు. న్యూ నుంచి న్యూ నాట్ని తీసేస్తున్నాం అంటే న్యూ ఈజ్ ద బిగ్గర్ వన్ కదా. న్యూ అంటే ఏంటి, ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ, న్యూ నాట్ అంటే ఏంటి, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వాట్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్ దట్ షుడ్ బి మోర్ దాన్ ది వర్క్ ఫంక్షన్. ఏవైతే ఎనర్జీ ఇన్సిడెంట్ అవుతుందో ఆ ఇన్సిడెంట్ ఎనర్జీ అనేది వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ న్యూ నాట్ అంటున్నాను అంటే హెచ్ న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ న్యూ నాట్ కదా. ఈ అంటే ఏంటి, ఎనర్జీ వాట్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్. హెచ్ న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ న్యూ నాట్ అంటున్నాను, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, దెన్ వాట్ రైట్ న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూ నాట్. సో ఈ రెండింటిని బట్టి మనం సింపుల్గా చెప్పవచ్చు ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. See the next question children. de Broglie wavelength మీద ఇంకో రకమైన క్వశ్చన్. de Broglie wavelength మీద నెక్స్ట్ క్వశ్చన్. Look here. The de Broglie wavelength of an electron having kinetic energy 100 electron volts is, take h is equals to 4.14 into 10 power of minus 15 electron volts second, and mass of electron is 0.5 into 10 power of 6 c square electron volts, and 1 pm picometer is equals to 10 power of minus 12 meters. సో మనకి 5th August 2021 షిఫ్ట్ 1 వచ్చిన క్వశ్చన్ ఏమన్నారంటే, ఒక ఎలక్ట్రాన్ ఉందంట, దాని యొక్క de Broglie వేవ్లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలట. ఓకే, ద de Broglie వేవ్లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ ఉంది, దాని యొక్క de Broglie వేవ్లెంత్ మనం ఫైండ్ చేయాలి. కానీ ఆ ఎలక్ట్రాన్కి ఏముందంట, దే హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 100 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 4.14 into 10 power of minus 15 ఇచ్చాడు, అండ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0.5 into power of 6 by c square electron volt ఇచ్చాడు, అండ్ 1 pm is equals 10 power of minus 12 meters. సో మనకి 4 ఆప్షన్ ఇచ్చాడు, దీంట్లో మనం ఏ కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ de Broglie వేవ్లెంత్ సంబంధించినటువంటి సెకండ్ మోడల్ క్వశ్చన్, ఇది కూడా బాగా రిపీట్ అయింది, జాగ్రత్త వినండి. లాంబ్డా ఈస్ ఈక్వల్స్ టు హెచ్ బై పి అండ్ లాంబ్డా ఈస్ ఈక్వల్స్ టు హెచ్ బై 2√me. So lambda is equals to h by under of 2me. సో అడిచిన వాల్యూస్ చూడండి, h is equal ఎంత ఇచ్చాడు, ప్లాంక్స్ కాన్స్టెంట్ 4.14 into 10 power of minus 15 ఇచ్చాడు, అండ్ మాస్ ఏమో 0.5 into 10 power of 6 by c square ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, 100 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. లాంబ్డా ఈస్ ఈక్వల్స్ టు 4.14 into 10 power of minus 15 by under root of 2 into 0.5 into 10 power of 6 by c square, and again ఈ వాల్యూ ఎంతమా 100. సో c square పైకి వెళ్తే c square under of c square means what, c, అండ్ పైకి వెళ్ళిపోతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4.14 into 10 power of minus 15 into c by under root of 2 into 0.5 into 10 power of 6 into దీని ఎలా రాస్తున్నానంటే 10 స్క్వేర్ రాస్తున్నా, 100 10 స్క్వేర్ రాస్తున్నా. ఇక్కడ సి వాల్యూ ఎంతమ్మా, వెలాసిటీ ఆఫ్ లైట్. లాంబ్డా ఈస్ ఈక్వల్స్ టు 4.14 into 10 power of minus 15 into 3 into 10 power of 8 by, సో ఇక్కడ 2 into 0.5 అంటే ఎంత 1, సో 1 into 10 power of 8, దెన్ లాంబ్డా ఈస్ ఈక్వల్స్ టు 4.14 into 3 into 10 power of minus 15 plus 8 is minus 7 by, ఈ 10 power of 8 రాస్తుందంటే 10 power of 4 హోల్ స్క్వేర్ రాస్తున్నా, అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ వాట్ 4.14 into 3 into 10 power of minus 7 అంటే పైకి అవుతుంది 10 power of minus 4 అవుతుంది. దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4.14 into 3 into 10 power of minus 11. సో ఇక్కడ రాస్తున్నాను 4.14 into 3, 3 4s are 12 and 3 1s are 3 plus 1 4 and again 3 4s are 12. So what do you get, lambda is equals to 12.42 into 10 power of minus 11. Then దీని అడ్రస్కి వచ్చంటే lambda is equals to
124.2 ఇంటూ 10⁻² అని రాయొచ్చు. 10⁻² ఏమి ఇచ్చిండు, 1 పైకోమీటర్ ఇచ్చిండు. కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 124.2 పైకోమీటర్స్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఈజ్ ద రైట్ వన్ చిల్డ్రన్. See the next question children. This is another model. 5th August 2021 లో ఇచ్చాడు. చూడండి క్వశ్చన్. A light bulb of power 100 watts is placed at the center of the hollow sphere. ఒక బల్బ్ ఉందంట. ఆ బల్బుని ఎక్కడ ఉంచారంట, ఒక హాలో స్పియర్. దిస్ ఈజ్ ద హాలో స్పియర్. బల్బ్ ఆఫ్ పవర్ 100 watts ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్. సో ఇక్కడ ఉంచాడు బల్బు. ఓకే, బల్బ్. ఇఫ్ ద 66% ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ది లైట్. ఈ బల్బు నుంచి బయటికి లైట్ వస్తుంది. ఎంత, 66%. అంటే హాలో స్పియర్ నుంచి బయటకు వచ్చే లైట్ ఎంత, 66% అట. ఇఫ్ ద 66% ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ది లైట్, ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద లైట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్ విల్ బీ. ఒక హాలో స్పియర్ ఉంది, దాని మధ్యలో బల్బు ఉంది, ఆ బల్బు వెలుగుతుంది. ఆ బల్బు నుంచి వచ్చేటువంటి పవర్ అనేది 66% బయటకు వచ్చేస్తుంది. ఈ సందర్భంలో ఆ బల్బు నుంచి వచ్చే లైట్ అనేది ఆ స్పియర్ మీద ఎంత ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది, అది క్వశ్చన్. అర్థమవుతుందా? హాలో స్పియర్ ఉంది, మధ్యలో బల్బు ఉంది, బల్బు నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ అనేది హాలో స్పియర్ నుంచి 66% మాత్రమే బయటకు వస్తుంది. ఆ సందర్భంలో ఆ లైట్ అనేది ఈ హాలో స్పియర్ మీద ఎంత ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది, దట్ ఈస్ ద కాన్సెప్ట్ గివెన్. సో మనం సింపుల్ ఏంటంటే మనం ప్రెషర్ని కనుక్కోవాలి. ఆ లైట్ వల్ల ఆ హాలో స్పియర్ మీద పెడుతున్న ప్రెషర్. మనకి జనరల్గా ఫార్ములా తెలుసు కదా, వాట్ ఈజ్ ప్రెషర్, పి ఈజ్ ఈక్వల్స్ టు F/A. ఇక్కడ పి అంటే ఏంటి, ప్రెషర్. గుర్తుపెట్టుకోండి, పి ఈజ్ ఈక్వల్స్ టు F/A. సో ప్రెషర్ అని రాస్తున్నా. ఓకేనా. వాడు ఏమన్నాడంటే అవుట్పుట్ పవర్, అంటే అవుట్పుట్ పవర్ ఆఫ్ బల్బ్, అవుట్పుట్ పవర్ ఆఫ్ బల్బ్ ఎంత ఇచ్చాడు, ఓన్లీ 60% ఇచ్చాడు. అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్, 66/100 ఇంటూ S. దెన్ వాట్ యు గెట్, 66 watt. సో అవుట్పుట్ పవర్ ఆఫ్ బల్బ్ హౌ మచ్, దీని కూడా నేను పి అంటున్నాను, 66 watts. క్లియర్ అయిన తర్వాత మనకి పవర్కిను ఫోర్స్కి మధ్య మనకు సంబంధం ఏంటంటే, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఈ ఫామ్లో మనం గుర్తుపెట్టుకోవాలి. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. అంటే పి అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఏ. సో ఇక్కడ సారీ ఎఫ్ ఇంటూ వి, వెలాసిటీ ఎఫ్ ఇంటూ వి. మనకి ఎఫ్ అంటే ఏమవుతుంది, పి అవుట్ బై వి అవుతుంది. క్లియర్. అప్పుడు రాస్తున్నాను ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పి అంటే ఎంత వచ్చింది, 66. వాట్ ఈజ్ వి, ఇక్కడ దేని గురించి మాడుతున్నాం మనం, వెలాసిటీ ఆఫ్ లైట్ మాడుతున్నాం. సో కాబట్టి 3 ఇంటూ 10⁸8. సో 3 1s are 3, 22s are. దెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 10⁻⁻8 న్యూటన్స్. క్లియర్. నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రెషర్. ఇక్కడ పి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎంతమ్మా, 22 ఇంటూ 10⁻⁻8 బై ఏరియా, surface area of the sphere and the 4πr², 4πr². Then we are ready now, 4π into r². ఎంత ఇచ్చారు రేడియస్ చూడండి ఒకసారి. ద హాలో స్పియర్ ఆఫ్ రేడియస్, మనం తీసుకున్న బల్బు యొక్క రేడియస్ ఎంత, ఎస్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, 10 centimeters. దాన్ని మీటర్లో మారుద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻2 meters. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻1 meter. క్లియర్. r² అంటున్నాం, అప్పుడేమవుతుంది, 10⁻⁻1 whole square. P is equals to 22 into 10⁻⁻8 by 4 into, మనం ఇక్కడ పై అంటే ఏం రాసుకోవచ్చు, 22/7 రాసుకోవచ్చు, ఇంటూ 10⁻⁻2. 22 క్యాన్సిల్. దెన్ వాట్ గెట్, P is equals to 7/4 into 10⁻⁻8 into 10 square. క్లియర్. అప్పుడు చూడండి, సో పీ మళ్ళీ ఒకసారి రాసింది చూడండి, లాస్ట్ కనబడేది లేదు. 7/4 into 10⁻⁻8 into 10 square. సో 7/4, 4 1s are 4 and again 0, 4 7s are 28 and again 1.75. P is equals to
1.75 into 10 power of 8 minus 8 2 10 power of minus 6 Newton per meter square. So that's why here third option is the correct one, children. Ichina options lo manaki third one is the right one. See the next question, children. ఇది కూడా డిఫరెంట్ మోడల్, మళ్ళీ ఐన్స్టీన్ ఈక్వేషన్ మీద చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. A beam of photons with an energy of 10.5 electron volts strikes a metal plate. The photoelectrons are emitted with maximum velocity of 1.6 into the power of 6 meter per second. The work function of the metal is, assume that mass of electron is 9 into the power of minus 31 kg and charge of electron is 1.6 into the power of minus 19 coulombs. సో ఈ క్వశ్చన్ మనకి 9th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆ క్వశ్చన్ అర్థం చేసుకుందాం, ఏంటి ఆ క్వశ్చన్ అని చూద్దాం. ఏ బీమ్ ఆఫ్ ఫోటాన్స్ విత్ ఎనర్జీ ఆఫ్ 10.5 ఎలక్ట్రాన్స్ స్ట్రైక్స్ ఏ మెటల్ ప్లేట్. ఒక మెటల్ ప్లేట్ ఉంది, ఆ మెటల్ ప్లేట్ మీద పడుతున్నటువంటి లైట్ యొక్క ఎనర్జీ ఎంతంట 10.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అప్పుడు ద ఫోటో ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ విత్ మ్యాక్సిమం వెలాసిటీ. దాని నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్ ఫోటాన్స్ ఏమన్నాడు, ఫోటో ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీ ఎంతంట, వెలాసిటీ 1.6 into 10 power of 6 meter per second. అయినా మనం ఏం కనుక్కోవాలట, వర్క్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద వర్క్ ఫంక్షన్? సో యాజ్ యూజువల్ ఐన్స్టీన్స్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటది, H is equals to W naught plus of mv square. E means what? Energy, ఇన్సిడెంట్ ఎనర్జీ, వర్క్ ఫంక్షన్ ఆఫ్ mv square. సో మనకు కావాల్సింది ఏంటి, వర్క్ ఫంక్షన్ కావాలి. వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఆఫ్ mv స్క్వేర్. సో ఆల్రెడీ వాడు ఈ వాల్యూ ఇచ్చాడు, ఎంత, ఈ ఈజ్ ఈక్వల్స్ టు 10.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ వాల్యూ ఎంత, 10.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. మనకేం తెలియాలి, కైనెటిక్ ఎనర్జీ ఎంతో తెలియాలి. సో కైనెటిక్ ఎనర్జీ కనుక్కుందాం. K ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv స్క్వేర్. సో ఇక్కడ ఆఫ్ అంటే ఏంటి, ఆఫ్ ఇంటూ మాస్ అంటే ఏంటి, ఇక్కడ ఎంత ఇచ్చాడు, 9 into 10 power of minus 31 into v స్క్వేర్. ఎంత ఇచ్చాడు వెలాసిటీ, 1.6 into 10 power of minus 6 10 power of 6 హోల్ స్క్వేర్. ఇది జౌల్స్. క్లియర్. దాన్ని మనం దేంట్లో మార్చుకోవాలంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి మార్చాలి. సో ఎందుకంటే ఆన్సర్ మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది కాబట్టి వచ్చిన కైనెటిక్ ఎనర్జీ, ఆల్రెడీ ఈ ఎనర్జీ వాల్యూ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది, దాని నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలంటే కైనెటిక్ ఎనర్జీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే ఉండాలి. కాబట్టి దానికోసం ఏం చేస్తున్నామంటే 9 into 10 power of minus 31 into 1.6 into హోల్ స్క్వేర్ రాస్తున్నాను. 1.6 into 10 power of 6ని 10 power of 6 into 1.6 into 10 power of 6 రాసి 2 సార్లు రాసిన బై 2. ఇంతవరకు జౌల్స్. క్లియర్. దాన్ని మనకి దేంట్లో మార్చాలి, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మార్చాలి. సో 1 electron volt ఈజ్ ఈక్వల్స్ టు 1.6 into 10 power of minus 19 జౌల్స్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత చూడండి, 1.6 క్యాన్సిల్. క్లియర్. సో నౌ వీ హ్యావ్ దిస్ ఈజ్ ద 2 అండ్ దిస్ ఈజ్ ద 4.5. 2 1s are 2 4.5 సార్. సో అయిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, రైట్, 4.5 into 10 power of minus 31 and this is what, 10 power of 6 and 10 power of 6, 10 power of 12 into this is what, 1.6. Clear. And again 10 power of 19 పైకి వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో మొత్తం వీటి సంగతి తెలుసండి. 10 power of minus 31 and 10 power of 19 12. 19 12 ఎంత, 31. కాబట్టి ఇవి రెండు, ఇది క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలిపోతుంది, K ఈజ్ ఈక్వల్స్ టు 4.5 into 1.6. 4.5 into 1.6. సో 4.5 into 1.6 సింపుల్గా 16 5s are 80 and 64 plus 8 7.28 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, వర్క్ ఫంక్షన్ కావాలి. క్లియర్. సో దానికోసం ఏం చేస్తున్నామంటే W naught ఈజ్ ఈక్వల్స్ టు, వీ నీడ్ సమ్ స్పేస్, నేనే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, W naught కావాలి, ఈ మైనస్ ఆఫ్ mv స్క్వేర్ ఉన్నాం. ఈ అంటే ఎంత, 10.5. కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది, 7.28 వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆల్ 10.5
7.2, 3 again 3.3 సంథింగ్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 3.3 ఉంది కదా. సో కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. అదేంటి చూద్దాం. మనకి ఇది 9th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ద de Broglie wavelength ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్. మనకి ఒక ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్ యొక్క ఫస్ట్ ఆర్బిటాల్, హైడ్రోజన్ ఆటం అనేది మనకి హైడ్రోజన్ యొక్క ఫస్ట్ ఆర్బిటాల్లో ఉంది అంటున్నాడు. అప్పుడు దాని యొక్క de Broglie wavelength ఎంత అని అడుగుతున్నాడు. ద de Broglie wavelength ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ ఉంది హైడ్రోజన్లో, దాని యొక్క de Broglie wavelength ఎంత కనుక్కోవాలి ఎప్పుడు మనకి అది ఫస్ట్ బోర్ ఆర్బిట్లో ఉన్నప్పుడు. సో వాడేమన్నా అంటే ఇచ్చిన ఆప్షన్స్ 4 కూడా కాన్సెప్ట్ వేరే ఇచ్చాడు. అదేంటో చూద్దాం. ఈక్వల్ టు ది డయామీటర్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్లో యొక్క దాని యొక్క డయామీటర్ ఈక్వల్ అంటున్నాడు. సెకండ్ ఏమో ఈక్వల్స్ టు ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్బిట్ అంటున్నాడు. ఆ ఆర్బిట్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉంటుందో అంతే దాని వేవ్ లెంత్ ఉంటుంది అంటున్నాడు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఈక్వల్ టు ది హాఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్బిట్. ఆ ఆర్బిట్ యొక్క సగం సర్కంఫరెన్స్ ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అండ్ ఫోర్త్ వన్ ఇండిపెండెంట్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్బిట్. ఆ సైజు ఏది ఫస్ట్ ఆర్బిట్ ఉందో దాని యొక్క సైజు మీద డిపెండ్ కాదు అంటున్నాడు. ఇవి మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్. సో మనకి బోర్ కాన్సెప్ట్ తెలుసు కదా, ఏంటది? వాట్ ఇట్ ఈస్ సింప్లీ అకార్డింగ్ టు బోర్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్స్ ఇన్ పర్టికులర్ స్టేషనరీ ఆర్బిటాల్. సో అకార్డింగ్ టు బోర్ ఏంటంటే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్బిటాల్, hydrogen atom ఉంది, and this is second one. Electron, when the electron is revolving around the nucleus, the electron can behave like a wave. According to the Bohr concept, the electron what it is revolving in the orbital, that should be having some wave nature. And what you is told, there is no loss of any energy while it is rotating in particular one orbital. ఏదైనా ఒక ఆర్బిటల్ తిరుగుతున్నప్పుడు దానికి ఎనర్జీ లాస్ కాదు. And at the same time he was given one proposal, postulate of de Broglie. What is 2 pi r is equals to n lambda. The circumference of the orbital should be integral multiple of wavelength of electron or de Broglie wavelength. Clear? 2 pi r is equals to n lambda antunam. According to Bohr, the circumference of the orbital should be equals to the integral multiple of de Broglie wavelength. సో వాడు ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నా ఫస్ట్ ఆర్బిటల్ అన్నాడు. ఫస్ట్ ఆర్బిటల్ అన్నప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. అప్పుడు 2 pi r ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అవుతుంది. అంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క ఏ ఆర్బిటల్ తిరుగుతుందో ఆ ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటల్ యొక్క సర్కంఫరెన్స్ మరియు de Broglie wavelength రెండు ఈక్వల్గా ఉంటాయి అంటున్నాడు. సో కాబట్టి ద de Broglie wavelength ఈజ్ ఈక్వల్స్ టు ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్బిట్. సో బి ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్ చిల్డ్రన్. See the next question children. ఇది మనకి 10th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. దిస్ ఈజ్ ద అనదర్ మోడల్. సేమ్ అన్నీ కూడా ఐన్స్టీన్ ఫోటో ఈక్వేషన్ మీదే. చూడండి క్వశ్చన్ ఏంటంటే, ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీ 2.4 electron volts. ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీ 2.4 electron volts అండ్ వేవ్ లెంత్ లాంబ్డా. photons of energy 2.4 electrons and wavelength lambda fall on a metal plate and release the photoelectrons with maximum velocity v. By decreasing the lambda by 50%, the maximum velocity of photoelectrons becomes 3v. The work function of the material of the metal plate is. So Einstein's photoelectric అయిపోయినట్టు కూడా. సో బట్ ఇది చాలా డిఫరెంట్ మోడల్ ఇచ్చాడు. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఏమంటున్నాడు, మనకి ఒక మెటల్ ప్లేట్ ఉందట. ఆ మెటల్ ప్లేట్ మీద ఫోటాన్ ఎనర్జీ ఎంతట 2.4 electron volts ఇన్సిడెంట్ అవుతుందంట. ఆ ఎనర్జీతో పాటు వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు, లాంబ్డా ఇచ్చాడు. అండ్ రిలీజ్ ది ఫోటో ఎలక్ట్రాన్స్ విత్ మ్యాక్సిమం వెలాసిటీ. అప్పుడు దీని నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీ v అట. ఇది ఫస్ట్ కేస్. క్లియర్? కేస్ 1 ఏంటి, 2.4 v ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ, దాని యొక్క వేవ్ లెంత్ లాంబ్డా ఉన్నది. మెటల్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ ఎలక్ట్రాన్స్ యొక్క మ్యాక్సిమం వెలాసిటీ ఏంటంట, v అట. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు, బై డిక్రీజింగ్ ద లాంబ్డా, ఫస్ట్ వేవ్ లెంత్ ఎంత లాంబ్డా అన్నాడు. ఇప్పుడు బై డిక్రీజింగ్ ది వేవ్ లెంత్ బై 50%, ఫస్ట్ వేవ్ లెంత్ ఎంత ఉందో దాంట్లో ఆఫ్ చేసినప్పుడు
ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ బికమ్స్ 3v అయిందట. ఫస్ట్ ఏమో ల్యాండా ఉన్నప్పుడు, ల్యాండా వేవ్ లెంత్ ఉన్నప్పుడు రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీ v అన్నాడు. తర్వాత వేవ్ లెంత్ని λ/2 చేస్తే దాని యొక్క వెలాసిటీ అనేది 3 times పెరిగింది అంటున్నాడు. సో ఇది మనకి ఇచ్చిన సిచ్యువేషన్. ఇలా ఇచ్చినప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంట, ఎస్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వర్క్ ఫంక్షన్. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వర్క్ ఫంక్షన్. దాన్ని పైన చూపిస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకు తెలిసిన విషయం ఏంది, హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ, హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ ఫంక్షన్ దట్ ఈస్ π0. క్లియర్. సో ఇక్కడ న్యూ అంటే ఏం రాసుకోవచ్చు మనకి, hc/λ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv² ప్లస్ వర్క్ ఫంక్షన్ π0. w0 రాసుకున్నా పర్లేదు, రొటేషన్ w0 అయినా అదే, π0 అయినా అదే. కొన్ని టెక్స్ట్ బుక్స్లో w0 రాస్తాడు, కొన్ని బుక్స్లో π0 రాస్తాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం దీని నుంచి ఏం రాస్తుంది అంటే హాఫ్ mv² ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, hc/λ మైనస్ π0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ సందర్భంలో వేవ్ లెంత్ λ, వెలాసిటీ v. క్లియర్. సెకండ్ ఈక్వేషన్లో ఏమన్నాడు, సెకండ్ కేసులో వేవ్ లెంత్ని ఆఫ్ చేస్తున్నాడు, వెలాసిటీని 3 times ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ఓకేనా. సో అప్పుడు చూద్దాం. ఫర్ సెకండ్ సిచ్యువేషన్ వాట్ రైట్, hc/λ/2, వాట్ ఇట్ ఈస్ λ/2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ వెలాసిటీ ఏమైంది 3 times పెరిగింది, సో ప్లస్ π0. సో అప్పుడు ఏమవుతుంది 2hc/λ, 2 పైకి వచ్చేస్తుంది, 2hc/λ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ mv² ఇంటూ 9, హాఫ్ mv² ఇంటూ 9 ప్లస్ π0. క్లియర్. సో దీని నుంచి ఏం రాస్తున్నానంటే 9 ఇంటూ హాఫ్ mv², 9 ఇంటూ హాఫ్ mv² ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు రైట్, hc/2hc/λ మైనస్ π0 విల్ రైట్. క్లియర్. అదే కదా, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు hc/λ మైనస్ π0 అంటున్నాం. ఇక్కడ 2hc/λ మైనస్ π0 అవుతుంది, అండ్ దిస్ ఈజ్ 9 ఇంటూ హాఫ్ mv² అవుతుంది. క్లియర్. సో రాసిన తర్వాత ఇక్కడ 9 ఇంటూ మనం హాఫ్ mv² రాస్తున్నాం, 9 ఇంటూ హాఫ్ mv² ఈజ్ ఈక్వల్స్ టు 2hc/λ మైనస్ π0. సో ఇదేమో ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను, దీనేమో ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి హాఫ్ mv² అంటే ఏం రాయొచ్చు, ఎస్ వీ హ్యావ్ టు రైట్ దిస్ వన్. సో 9 ఇంటూ ఎస్ hc/λ మైనస్ π0 ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ యూజువల్ 2hc/λ మైనస్ π0. క్లియర్. సో ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లై చేద్దాం, 9hc/λ మైనస్ 9π0 ఈజ్ ఈక్వల్స్ టు 2hc/λ మైనస్ π0 విల్ గెట్. సో ఇక్కడ మనకి ఈ π0 తీసుకెళ్తున్నా, దీన్ని తీసుకురండి, 9hc/λ మైనస్ 2hc/λ ఈజ్ ఈక్వల్స్ టు 9π0 మైనస్ π0. సో 9hc/λ మైనస్ 2hc/λ ఏమవుతుంది, ఎస్ 7hc/λ ఈజ్ ఈక్వల్స్ టు 9π0 మైనస్ π0, 8π0, 8π0. మనకు కావాల్సింది ఏంటి, π0 కావాలి. సో కాబట్టి ఇక్కడ రాసిన చూడండి, 7hc/λ ఈజ్ ఈక్వల్స్ టు 8π0 వచ్చింది కదా, మనకేం కావాలి, π0 రావాలి. సో దెన్ π0 ఈజ్ ఈక్వల్స్ టు 7hc/8 ఇంటూ λ. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. π0 ఈజ్ ఈక్వల్స్ టు 7hc/8 λ వచ్చింది కదా, మనకి ఇక్కడ క్వశ్చన్లో ఒకటి ఏమన్నా చూడండి, ఏ photons of energy 2.4 electrons, 2.4 electrons అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, E ఈజ్ ఈక్వల్స్ టు 2.4 అని ఇచ్చాడు. అంటే ఏంటి మనకి hc/λ అనే కదా, దట్ ఈస్ వాట్ 2.4. దెన్ π0 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు హావ్ టు రైట్, 7/8 ఇంటూ 2.4 విల్ రైట్, 2.4 విల్ రైట్. దెన్ 8 ones are 0.3, 7 into 3 means again what to write, 2.1 electron volts.
So A option is the right one, children. Okay, see the next question, children. ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ ఇవ్వచ్చో అన్ని రకాలు ఇస్తున్నాడు. దాంట్లో ఇది ఇంకొక రకం. దిస్ ఇస్ అనదర్ మోడల్. ఇది మనకి 10th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. లెట్ V1 and V2 be the maximum velocities of emitted electrons when the surface of metal is illuminated by with light waves of energy E1 is equals to 4 electron volts and E2 is 2.5 electron volts respectively. If the work function of the metal is 2 electron volts, then the ratio of V1 by V2 is. చూద్దాం. ఇది మనకి ఒక మెటల్ సర్ఫేస్, క్లియర్. దాని నుంచి మనకి ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వాలి అంటే కావాల్సిన మినిమం ఎనర్జీ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీన్ని మనం ఏమంటాం, వర్క్ ఫంక్షన్ అంటాం, లేదా పై నాట్ చూపిస్తాం, W0 ఆర్ పైన ఎనీథింగ్. ఒక మెటల్ ఉంది, దాని యొక్క వర్క్ ఫంక్షన్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్, క్లియర్. అయితే ఇప్పుడు అదే మెటల్ మీద ఎంత ఎనర్జీ అట, 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఫస్ట్ ఏమో 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇన్సిడెంట్ అయిందంట. 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎనర్జీ మనకి అప్పుడు దాని నుంచి వస్తున్న ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీ V1, క్లియర్. నెక్స్ట్ అదే మెటల్ మీద ఇంకోసారి ఎనర్జీ, వేరే టైప్ ఆఫ్ ఎనర్జీ ఎంత ఉందంట, 2.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దిస్ ఇస్ ద E1 అండ్ దిస్ ఈస్ E2. పడినప్పుడు దాని నుంచి వచ్చే ఎలక్ట్రాన్ వెలాసిటీ V2 అట. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, V1 by V2 ఎంత కనుక్కోమంటున్నాడు, క్లియర్. ఈ సిచ్యువేషన్ ఒక మెటల్ సర్ఫేస్ ఉంది, దాని మీద మనకు వర్క్ ఫంక్షన్ ఎంత ఉంది, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. దాని మీద రెండు సందర్భాల్లో రెండు డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పడినప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ వెలాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ వెలాసిటీ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, క్లియర్. సో మనకి ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్స్ టు W0 ప్లస్ ఆఫ్ mv స్క్వేర్. దిస్ ఇస్ జనరల్ ఫార్ములా. ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు W0 ప్లస్ ఆఫ్ mv స్క్వేర్. W0 అంటే వర్క్ ఫంక్షన్, ఓకేనా. ఇక్కడ ఏం రాస్తుందంటే ఫర్ ఫస్ట్ కేస్ ఆఫ్ V1 స్క్వేర్ E1 మైనస్ W0, క్లియర్. నౌ ఆఫ్ mv1 స్క్వేర్, ఫస్ట్ టైం ఎనర్జీ ఎంతంట, 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మైనస్ వర్క్ ఫంక్షన్ ఎంతంట, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అప్పుడు ఏమవుతుంది, ఆఫ్ mv1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 minus 2 మీన్స్ వాట్, 2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా సెకండ్ టైం ఎనర్జీ పడ్డప్పుడు అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది చూసి సేమ్. ఇక ఓకే, సెకండ్ టైం ఫార్ములా ఏమవుతుంది, ఆఫ్ mv2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు E2 మైనస్ W0. ఎనర్జీ మారినంత మాత్రం వర్క్ ఫంక్షన్ అనేది మారదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వర్క్ ఫంక్షన్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ ఆఫ్ mv2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు E2 ఎంత ఇచ్చాడు, 2.5. సో 2.5 వర్క్ ఫంక్షన్ ఏమో 2. అప్పుడు ఏమవుతుంది, ఆఫ్ mv2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2, క్లియర్. మనం అడిగింది ఏంటి, V1 by V2 కాబట్టి వీ హ్యావ్ డివైడ్ 1 and 2. ఎస్, అప్పుడు ఏం రాయొచ్చు, ఆఫ్ mv1 స్క్వేర్ బై ఆఫ్ mv2 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్, 2 by 0.5. దెన్ వాట్ ఐ గెట్, ఆఫ్ క్యాన్సిల్, m క్యాన్సిల్, V1 స్క్వేర్ బై V2 స్క్వేర్. సో 2 by 0.5 అనేది అవుతుంది 20 by 5 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్, 4. Then V1 by V2 whole square is equals to 2 by 1 whole square will write. That is what, 2 by 1, okay. Square cancel. Then what you get, V1 by V2 is equals to 2 by 1 or 2. That is the C option is the right one, children. C is the right one. Question, children. ఇది కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ మీదే, కానీ డిఫరెంట్ మోడల్ ఇచ్చాడు, చూడండి జాగ్రత్తగా. అన్నీ సేమ్ అని చెప్పేసి వీడియోని చూడడం మానేయకండి, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఒక డిఫరెంట్ మోడల్, అర్థమవుతుందా. క్వశ్చన్ వచ్చేసి ఇది 11th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు, చిల్డ్రన్. చూద్దాం ఏం క్వశ్చన్. వెన్ ద ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20%, the kinetic energy of the electrons emitted from a metal surface is increased from
0.5 electrons to the 0.8 electron volts, 0.8, and the work function of the metal is, so ఏమన్నా అంటే ఒక మెటల్ సర్ఫేస్ ఉందట. లుక్ హియర్, ఒక మెటల్ సర్ఫేస్ ఉంది, దాని మీద ఎనర్జీ ఫస్ట్ ఎంత పడిందంటే దాన్ని నేను ఈ ఎనర్జీ పడింది అంటున్నా. క్లియర్. అప్పుడు దాని నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ కైనెటిక్ ఎనర్జీ ఎంతంట 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. నెక్స్ట్ ఈసారి దాన్ని ఈవన్ అంటున్నా. నెక్స్ట్ టైం అదే మెటల్ మీద ఎంత ఎనర్జీ పడుతుందంట E2. ఆ E2 వాల్యూ ఎంత అంటే 20% ఇంక్రీజ్ చేశారట. E1 కన్నా 20% ఇంక్రీజ్ చేశారు. 20% ఇంక్రీజ్ చేస్తే వచ్చే వాల్యూ నేను E2 అంటున్నాను. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంతంట 0.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్. క్లియర్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ మెటల్. సో ఈ మెటల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి, దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అంటాం. ఓకేనా. సో వర్క్ చెప్పాను, వర్క్ ఫంక్షన్ మనం W0 అని చూపించవచ్చు లేదా π0 అని చూపించవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ మనకి E1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ ఫంక్షన్. E1 ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ W0. దిస్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్. ఏమన్నాడు, ఎనర్జీ E1 అన్నాడు. ఎంత ఎనర్జీ E1 ఈజ్ ఈక్వల్స్ టు KE, ఎంత కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు 0.5 ప్లస్ W0. ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత ఎనర్జీని ఇంక్రీజ్ చేశాడు. ఎంతంట E2 ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ 20/100 ఇంటూ E1. క్లియర్. అప్పుడు E2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, E1 కామన్ తీస్తున్న 1 ప్లస్ 20/100 అవుతుంది. అంటే E2 ఈజ్ ఈక్వల్స్ టు E1 ఇంటూ వాట్ యు గెట్ LCM 100 ప్లస్ 20/100. Then what you get, E2 is equals to E1 into 120/100. That is equals what, E2 is equals to E1 into 6/5. E2 value is what, E1 of 6/5. సో అయిన తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు E2 వాల్యూని ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో E1 అప్పుడు ఏం రాసాం, ఇది రాసాం. ఓకేనా. ఇప్పుడు నౌ E2 ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్, కైనెటిక్ ఎనర్జీ ఎంత, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ W0. సెకండ్ టైం కైనెటిక్ ఎనర్జీ ఎంత 0.8. సో E2 అంటే ఏమన్నాం, E1 ఆఫ్ 6/5 ఇంటూ KE2 0.8 ప్లస్ W0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. క్లియర్. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, we are doing E1 by E2. That means what, E1 by this one, E1 by 6/5 is equals to 0.8 W0 by 0.5 W0. E1 cancel. Then what you get, 5/6 is equals to 0.8 plus W0 by 0.5 plus W0. Do cross multiplication. Clear. Oh, so this one, yes, E1 by E2 we are writing. That's why first one right 0.5 plus W0 by 0.8 plus W0. Okay. So again 0.5 plus W0 by 0.8 plus W0. Do cross multiplication. Then 5 into 0.8 plus W0 is equals to 6 into 0.5 plus W0. ఈ 5 లోపల తీసుకొస్తున్నాను చూడండి ఏమైంది, 5 into 8 is 4 plus 40 means what, 4.0. okay, plus 5 W0 is equals to 3 plus 6 W0. Then what right here, ఇలా తీసుకెళ్తున్నా ఈ 3 తీసుకురండి. 4 minus 3 is equals to 6 W0 minus 5 W0. Then what you get, 1 is equals to, yes, W0 is what, 1 electron volt. So B option is the right one, children. Then this is the another model. In a photoelectric effect experiment,
ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఈస్ డబుల్ ద స్టాపింగ్ పొటెన్షియల్ విల్. ఒక ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనకి లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని డబుల్ చేసినప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ ఎలా మారుతుంది, దట్ ఈస్ ద క్వశ్చన్. మనకి అది ఎప్పుడు ఇచ్చాడు, 11th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ఆప్షన్స్ చూడండి. బి హాలోడ్ సగం అవుతుంది. నెక్స్ట్ బికమ్ మోర్ దాన్ డబుల్, డబుల్ కన్నా ఎక్కువ ఉంటుంది. బికమ్స్ లెస్ దాన్ డబుల్, డబుల్ కన్నా తక్కువ ఉంటుంది. బి డబుల్, డబుల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక న్యూ వర్డ్ వచ్చింది, దట్ ఈస్ వాట్, స్టాపింగ్ పొటెన్షియల్. ఫోటోకి ఎలక్ట్రిక్ ఇచ్చినా కానీ బట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ స్టాపింగ్ పొటెన్షియల్. అర్థమవుతుందా? సో చాలా జాగ్రత్తగా చూడండి. యాజ్ యూజువల్ సేమ్ ఫార్ములానే, E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ ప్లస్ ఆఫ్ mv స్క్వేర్. క్లియర్? వాట్ ఈస్ E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ ప్లస్ ఆఫ్ mv స్క్వేర్. Here the amount of kinetic energy should be equals to the amount of work done to liberate the electron, that is what, W is equals to EV naught. W is equals to EV naught. Then E is equals to what you have to write, H nu plus EV naught. EV naught. So ఇక్కడ మనకి వర్క్ ఫంక్షన్ H nu naught కదా, H nu naught. క్లియర్? అప్పుడు ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ ఈవీ నాట్ రాస్తున్నా, దాని నుంచి ఈవీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ హెచ్ న్యూ నాట్. ఇక్కడ దీనే వర్క్ ఫంక్షన్ అన్నాం కాబట్టి ఈవీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ వీఆర్ గోయింగ్ రైట్ లైక్ దిస్, ఈవీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ పై నాట్. ఈవీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ పై నాట్. అండ్ యాజ్ యూజువల్ వాట్ ఈజ్ ఈ హెచ్సి బై హెచ్ న్యూ. EV naught is equals to hc by lambda minus pi naught. Clear? Whatever not, if the frequency of double అన్నాడు కాబట్టి మనం c by lambda రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా దీన్ని మనం ఇలా రాస్తున్నా చూడండి, h nu minus pi naught. So this is the formula we are going to use. Clear? So first time మనకి ఈక్వేషన్ రాస్తున్నా ఏంది, ఈవీ నాట్ ఇస్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ మైనస్ పై నాట్ అంటున్నా. ఇక్కడ ఫ్రీక్వెన్సీని డబుల్ చేస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఏం రాస్తుందంటే వి నాట్ డాష్ ఈ ఇంటూ వి నాట్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ డబుల్ కదా, 2 ఇంటూ హెచ్ న్యూ మైనస్ పై నాట్. దిస్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ దిస్ ఈక్వేషన్ నెంబర్ 1. క్లియర్? సో అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే నౌ ఐఎమ్ ఈక్వేషన్ నెంబర్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమవుతుంది, 2EV naught is equals to what do you get, is equals to 2 into h nu minus 2 into pi naught. Clear? సో అప్పుడు ఆల్మోస్ట్ అలా ఏమవుతుంది, లుక్ హియర్. So equation number 1 on both sides we have to multiply with 2 and we are subtracting like this, EV naught minus 2EV naught is equals to this word cancel, then what do you get, pi naught. Then what do you get, EV naught is equals to TEV naught plus pi naught. Then V naught dash is equals to what, 2E by V naught by V plus pi naught by E. Then what, right, V naught is equals to, these are cancelled, 2 into V naught plus pi naught by E. So ఈక్వేషన్ ఏం చెప్పచ్చు, రెండో సందర్భంలో స్టాపింగ్ పొటెన్షియల్ అనేది 2 into V naught plus pi. అగైన్ వాట్ ఎవర్ రైట్, 2 into V naught అని రాస్తున్నా, అంటే డబుల్ ఉంది, మళ్ళీ దానికి కొంత మనం యాడ్ చేస్తున్నాం కదా. ఈ V naught అంటే ఏంటి, స్టాపింగ్ పొటెన్షియల్. V naught డాష్ అనేది ఫైనల్ స్టాపింగ్ పొటెన్షియల్. కాబట్టి ఫైనల్ స్టాపింగ్ పొటెన్షియల్ ఈస్ నథింగ్ బట్ 2 into V naught ప్లస్ సంథింగ్ రాస్తున్నామంటే బికమ్ మోర్ దాన్ ది డబుల్. ఓకేనా చిల్డ్రన్? సో ఈ విధంగా మనకి ఈ చాప్టర్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇక నాకున్న ఫ్లెక్సిబిలిటీ బట్టి మ్యాక్సిమం ఈ వీడియో ఎంతవరకు అయితే చెప్పగలుగుతున్నానో అంతవరకు చెప్పేస్తాను. అది పార్ట్ 1గా అప్లోడ్ చేస్తున్నాను, పార్ట్ 2 త్వరలో అప్లోడ్ చేస్తాను.
సో కాబట్టి మ్యాక్సిమం ఏవైతే బాగా రిపీట్ అవుతున్నాయో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో కాబట్టి ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, అవి ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ఈ వీడియోలో కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే సిన్సియర్ ఎంసెట్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.